వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యుద్ధాన్ని ఆపేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లతో రిపబ్లికన్లు చేయగలిపారు. ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది అమెరికా అధ్యక్షుడికి. ఇక ఇరాన్ పై సైనిక చర్యలను నిలిపివేసే తీర్మానం వచ్చినప్పుడు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది అమెరికా చట్టసభలు. అయితే ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 205 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రాట్లతో రిపబ్లికన్ సభ్యులు చేతులు కలిపారు. అందుకని 215 ఒక మెజారిటీ అనేది యుద్ధం ఆపేందుకు మెజారిటీ రావడం జరిగింది. ఈ తీర్మానం ఆమోద ముద్ర పొందింది. అయితే యుద్ధంతో 100 బిలియన్లకు పైగా అమెరికాపై అధిక భారం పడిందని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ముందు అమెరికా బలహీన పడేలా చేసింది అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ అమెరికా యుద్ధం వెంటనే ముగుస్తుంది అనుకున్నప్పటికీ కూడా గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఇరాన్ తలొగ్గటానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదు. ఇక ప్రపంచ దేశాల్లో కూడా అమెరికా ఒక బలహీనపడి ఒక పలచబడిపోయింది ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ తో. ఇక ఇటువంటి అంశాలను అక్కడ నిలదీయటం జరిగింది. అనవసర భారీ ఖర్చుతో కూడినటువంటి యుద్ధానికి ముగింపు పలకాలంటూ ప్రతినిధుల సభలో డిమాండ్ చేశారు ఎంపీలు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక రాజకీయ ఎదురు దెబ్బకారే దీన్ని చూస్తూ ఉన్నారు. ఇరాన్తో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలను అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకోకుండా నియంత్రించే వార్ పవర్స్ తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. అంటే ఇప్పటి వరకు మనం చూస్తే ట్రంప్ తనకై తాను యుద్ధాన్ని ఆపేస్తున్నా అంటారు, నెక్స్ట్ దాడులు చేస్తారు. నేను దాడి చేస్తా ఒక 2 రోజుల్లో అంటారు, అప్పుడు దాడి చేయరు. తనకు అనిపించింది చెప్తారు, తనకు అనిపించింది చేస్తూ ఉంటారు. దీనివల్ల అమెరికా ప్రతిష్ట దెబ్బతింటుంది. అమెరికాకు చుట్టూ ఉన్నటువంటి శత్రువులుగా కూడా మారుతూ ఉన్నారు. ఇక వార్ పవర్స్ తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ఇక యుద్ధానికి సంబంధించి ఏదైనా కానీ ట్రంప్ ఒక్కడే డెసిషన్లు తీసుకుంటా, నా ఇంట్లో డెసిషన్ లాగా నేను ఒక్కడనే తీసుకుంటా అంటే కుదరదు. 215 నుంచి 208 ఓట్ల తేడాతో ఇది ఆమోదం పొందడం జరిగింది. ఈ తీర్మానం ట్రంప్ విదేశాంగ సైనిక విధానాలపై కాంగ్రెస్ అసంతృప్తికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి గ్రెగరీ మిక్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం అమెరికా సైన్యాన్ని యుద్ధంలో కొనసాగించడం లేదా కొత్త సైనిక చర్యలు చేపట్టడం కోసం కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కొత్త సైన్యం యుద్ధంలో పాల్గొనాలన్నా, అమెరికా సైన్యాన్ని ఆ యుద్ధంలో కొనసాగించాలన్నా కానీ వీళ్ళ ఆమోదం అనేది ఉండాలి. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కాంగ్రెస్కే ఉందని ఈ తీర్మానం మరోసారి స్పష్టం చేస్తోంది. ఎందుకంటే తనకై తాను ట్రంప్ దాడి చేసి ఇప్పుడు అమెరికా మీద యుద్ధం తీసుకొని వచ్చి ఇటు ప్రపంచ దేశాలన్నిటికీ శాంతి లేకుండా తాను శాంతి దూత అని చెప్తున్నారు. ఎవరికి మాత్రం ట్రంప్ వల్ల మాత్రం శాంతి అయితే ఉండటం లేదు. తాను తీసుకున్న డెసిషన్ల వల్ల తనకేమైనా మనశ్శాంతి లభిస్తుందేమో మరి. ఇక ఇప్పుడు ఈ తీర్మానానికి 4 రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపటమే ఇక్కడ కొసమెరుపు. అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి మన ట్రంప్ చుట్టూ ఉన్నటువంటి వారిని చూస్తాం, ట్రంప్ ఏం చేసినా ఆహా ఓహో అదుర్స్ అంటారు. అలాంటిది ఇప్పుడు సొంత పార్టీలో వాళ్ళు ఇటు డెమోక్రాట్లతో చేతులు గడిపారు. రిపబ్లికన్లు డెమోక్రాట్లతో చేతులు గడిపి ఈ బిల్లు ఆమోదం పొందేలా చేశారు. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన ఇరాన్ ఘర్షణలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి లేకుండానే సైనిక చర్యలు చేపట్టిందని విమర్శలైతే వెల్లువెత్తాయి. ఇక ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిపోయాయి, ఇంధన వ్యయాలు పెరిగిపోయాయి, ఆర్థిక ప్రభావం తీవ్రంగా కనిపిస్తూ ఉంది, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా మారిపోతూ ఉంది ఇక్కడ ప్రభుత్వం మీద కూడా. ఇక ఈ నేపథ్యంలోనే అధికార రిపబ్లికన్ పార్టీలోని 4 సభ్యులు డెమోక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వటం ఇప్పుడు రాజకీయంగా ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే తరహా తీర్మానం గతంలో పలుమార్లు సభ ముందుకు వచ్చింది, అయినప్పటికీ కూడా ఆమోదం పొందలేదు. ఎందుకంటే సరైన మెజారిటీ రాలేదు. మే నెలలో జరిగినటువంటి ఓటింగ్ లో 212, 212 ఈ విధంగా కూడా సమమైంది ఈ తీర్మానం. ఫైనల్ గా ఇప్పుడు ఆమోదం ముద్ర పొందింది. ఒక స్లైట్ ఇక్కడ ఎక్కువ మెజారిటీ కూడా మనం చూడటం లేదు, ఒక తక్కువ మెజారిటీతోనే. కాకపోతే ఇదైతే ఆమోదం ముద్ర పొందటం మాత్రం దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ తలలేని డెసిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పు కూడా ఇప్పుడు అమెరికన్స్ లో కూడా ట్రంప్ మీద ఒక నిరసన కానీ ఒక వ్యతిరేకత కానీ వస్తుంది. ఇక ఈసారి అదనపు మద్దతు లభించడంతోనే సభలోనైతే ఇది ఆమోదం పొందడం జరిగింది. ఈ తీర్మానం హౌస్ ఆమోదించిన ఈ తీర్మానం ఇప్పుడు సెనెట్ లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా కొంతమంది రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలుపుతున్నప్పటికీ తుది ఫలితం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఏ డెసిషన్లు ఎప్పుడైనా ఎలా అయినా మారిపోవచ్చు. ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే సెనెట్లో
ఇది ఆమోదం పొందుతుందా లేదా అన్నది ఇప్పుడు ఎవరైతే రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలిపారో వాళ్ళు మద్దతు తెలుపుతారా లేదా, తుది ఫలితం ఏం కాబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. సెనెట్ ఆమోదించిన ట్రంప్ దీనిపై వీటో విధించే అవకాశం ఉందని కూడా అమెరికా మీడియా నివేదిస్తూ ఉంది. ఇక ఒకవేళ ఇవి గనక ఇప్పుడు ఈ రెండింటి సెనెట్లో కూడా ఆమోద ముద్ర పొందినా కానీ ట్రంప్ వీటో తీసుకుంటే మాత్రం ఇదంతా కూడా వేగిపోతుంది, అంటే ఇది ఇంప్లిమెంటేషన్కి రాదని చెప్తున్నారు. ఇక ఈ తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన యుద్ధం అయితే తక్షణమే ఆగిపోదు. కాకపోతే కాంగ్రెస్ అనుమతి లేకుండా మాత్రం సైనిక చర్యలు కొనసాగించడం మీద ట్రంప్ ప్రభుత్వంపై రాజ్యాంగపరమైన ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఇక అధ్యక్ష అధికారాలపై కాంగ్రెస్ తన నియంత్రణను పునరుద్ధరించినట్లవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కొంత ట్రంప్ దూకుడిని నియంత్రించే పరిణామంగా భావిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అర్థం కానిది ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ట్రంప్ తాను అనుకున్నటువంటి చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. దీంతోనే ఇప్పుడు దీని మీద ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ తీర్మానం ఆమోదం పొందినంత మాత్రానైతే యుద్ధం అయితే ఇప్పటికిప్పుడు ఆగిపోదు, కానీ ట్రంప్ మీద కొంత ఒత్తిడి అనేది వస్తుంది. కానీ ఇప్పటికీ మనం చూసిన ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ట్రంప్ కాసేపు వెనక్కి తగ్గినప్పటికీ కూడా ఆ తర్వాత మరలా ఏదైతే తన తలతిక్క డెసిషన్స్ ఉంటాయో అవే తీసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇక కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు కొనసాగించడం మీద మాత్రమే ట్రంప్కు ఒక నియంత్రణ అనేది వస్తుంది. ఒకవేళ ఇది ఆమోదం పొందితే కాంగ్రెస్ అనుమతి ఉంటేనే ఎటువంటి సైనిక చర్యలైనా కానీ ఏవైనా కానీ కొనసాగించడానికి ఇటు రాజ్యాంగానికి లోబడి, ఎందుకంటే రాజ్యాంగపరమైన ఒత్తిడి వస్తుంది. కానీ ట్రంప్కున్న తిక్కు ఎలాంటిదంటే రాజ్యాంగాన్నైనా కానీ క్యాన్సిల్ చేసి పడేసేంత నేను ఫాలో అవ్వను అని చెప్పే అంత తిక్క ట్రంప్లో ఉంటుంది. మరి చూడాలి ఇది ఆమోదం పొందుతుందా లేకపోతే మరి ఇది ఏం జరుగుతుంది, మరి ఈ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి ఉద్దేశం నెరవేరుతుందా లేదా అనేది.